నేను సరిగ్గానే చూసుకున్నాను. బాగా చూసి అడుగుతున్నాను. ఆయన నువ్వు నాతో ఇలాగేనా మాట్లాడేది? ఏ నేనేం తప్పు మాట్లాడాను? మీకు అనుమానం ఉంటే చెప్పండి. అందరి గదుల్లోకి వెళ్లి మీనాక్షి అక్క కుర్తా ఉందా అని చెక్ చేస్తాను. ఎందుకంటే మీరైతే అడగరుగా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా మీరు వెళ్లి అడగరు కదా. ఏ ప్రియా, నువ్వు డైరెక్ట్ గా చెప్పాయి నీకు ఇంటి పనులు చేయడం చేత కదని. ఐ న్యూ ఇట్. మీరెవరు నా పనుల్ని మెచ్చుకోరని. ఈ ఇంట్లో నేను వచ్చిన క్షణం నుండి నన్ను తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఒక్కసారైనా మంచిగా చెప్పండి. అరే ఇదేంటి? చూడు ప్రియా, నువ్వు మాటల్ని చాలా పెంచుతూ పోతున్నావు. నేనేం మాటల్ని పెంచట్లేదు. ప్రియా, కాస్త నోరు మూసుకుంటావా ప్లీజ్ అక్క. నేనేం మాటలు చెప్పడం లేదు, మీరే చూస్తున్నారు కదా. ముందు పిల్లల విషయంలో లెక్చర్, ఇప్పుడు బట్టల గురించి లెక్చర్. వాట్స్ యువర్ ప్రాబ్లం? అరే మీనాక్షి, నువ్వైనా కాస్త ఊరుకో. నువ్వు పెద్దదానివి కదా. అరే ఇదేంటి గౌరక్క, నేనే ఎప్పుడు ఎందుకు నోరు మూసుకోవాలి? అక్క, ఉదయం మీ ముందేక తనతో చెప్పాను రెడ్ కలర్ కుర్తాని చేత్తో ఉతకాలని. ఇప్పుడు అది కనిపించట్లేదంటే నేను అడగకూడదా? అది ఎక్కడ పెట్టావని అడిగాను. ఆ మాత్రం బాధ్యత లేకుండా అడిగిన దానికి నాతో గొడవ పడుతుంది చూడండి. ఓకే ఫైన్, నా వల్లే పోయిందిగా. నేను మీకు క్యాష్ ఇస్తాను, కొత్తది కొనుక్కోండి. డబ్బులు ఇస్తుందట. చూసారా చూసారా అక్క, విదేశీ పొగర్ని చూపిస్తుంది చూడండి. విదేశీ పొగరా? వాట్ యు మీన్? అత్తయ్య గారు మాట్లాడుకో. నువ్వింకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనంతా కళ్ళతో చూశాను. ఇక నీ మాటలు నేను వినాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అత్తయ్య గారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నారా? అత్తయ్య గారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ గదిలోకి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్తావు? అలాగే అత్తయ్య గారు. ఈ మీనాక్షక్క కుర్తా ఏమై ఉంటుంది? ఇక్కడే ఆరేసాను కదా. ఈ పిల్లలు ఎందుకిలా అరుస్తున్నారో? అది కూడా నా గదిలో. లేదు స్నూపీ. మీరంతా ఏం చేస్తున్నారు? ఈ కుక్క పిల్లకి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాం. టామీ టామీ టామీ. లేదు పప్పీ. స్నూపీ 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 స్నూపీ. అరే అల్లరి చేయకండి. చూడండి, మీరిలా అల్లరి చేస్తే ఇంట్లో అందరూ వచ్చేస్తారు. మన దగ్గర పప్పి ఉందని తెలిసిపోతుంది. అయితే చిన్నమ్మ మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయండి, మీరంతా వెళ్ళి అక్కడ కూర్చోండి. నేను ఒక ఐడియా చెప్తాను. వెళ్ళండి, లేవండి. ఇదిగో, ఇది పట్టుకో. ఇది నీకు. మీకు నచ్చిన పేర్లన్నీ ఈ చిట్టీలో రాయండి. ఇదిగో పెన్. రాసారా? ఆ చిట్టీలో ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఎవరి పేరు వస్తుందో చూద్దాం. ఓకే, స్నూఫీ. ఇదెవరు రాశారు? మీరు దాన్ని చిన్నపిల్లలా చూస్తున్నారుగా, అందుకనే స్నూపీ అని పెట్టాను. అయితే సరే, ఇక దీని పేరు స్నూఫీ. అను రాసిన పేరు. అవును, ఈ పేరు వల్ల ఎవరికి అనుమానం రాదు. ఇంట్లో వాళ్ళందరూ ఇది మా కొత్త ఫ్రెండ్ పేరు అనుకుంటారు. అయితే ఫైనల్ గా స్నూపీ. మేము కూడా స్నూపీ అనే పిలుస్తాం. స్నూపీ స్నూపీ.
ఎటు వెళ్ళింది ఇది? ఓ పని చేయండి, మీరు గదిలో చూడండి, నేను బయటికెళ్ళి చూస్తాను. అలాగే చిన్నమ్మా. స్నూపీ ఎక్కడున్నా త్వరగా వచ్చి. అరే భగవంతుడా, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏం చే నువ్వెందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఆగు ఆగు పప్పి. అరే ఇది మీనాక్షక్క కుర్తా. ఆహా, ఈ తిక్క పని నీదా స్నూఫీ? ఈ పని వల్ల ప్రియా అక్కకి మీనాక్షక్కకి గొడవైంది. నువ్వేమో దీన్ని మెళ్ళ వేసుకుని తిరుగుతున్నావు. పద, నిన్ను గదిలో దాచిపెడతాను. తర్వాత ఈ కుర్తాని ఉతికి దాన్ని ఇస్త్రీ చేసిస్తాను. అక్క ఇదిగోండి. అక్క ఇదిగోండి, మీకోసం ఏం తెచ్చానో చూడండి. మీ ఫేవరెట్ పాస్తా. మీకు చాలా ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. ఈ కుర్తా నీకెక్కడ దొరికింది? ప్రియా అక్కయ్య ఈ కుర్తాని డ్రై క్లీనింగ్ ఇచ్చింది. కానీ నేను తనతో చెప్పాను కదా హ్యాండ్ వాష్ చేయమని. చెప్పారు, కానీ ఆవిడకు మీ దృష్టిలో ఇది విలువైన కుర్తా, అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా వాష్ చేయించాలని అక్క డ్రై క్లీనర్ కి వెంటనే ఫోన్ చేసి చెప్పింది ఈ కుర్తాని అర్జెంట్ గా క్లీన్ చేసి తీసుకురమ్మని. వాళ్ళు తెచ్చివగానే నాతో ఇచ్చి పంపింది, అంతే. అక్క నాతో చెప్పింది తన కుర్తా కూడా ఆ బట్టల్లోనే ఉందట. తనే చూసుకోకుండా మిమ్మల్ని తప్పు పట్టిందట. దానికి తనెంతో పశ్చాత్తాపడుతుంది, మిమ్మల్ని బాగా హర్ట్ చేశాను అని. అందుకనే మీకోసం ఇది చేసి పంపింది. ఏ లవ్లీ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను అనవసరంగా ప్రియ మీద కోప్పడ్డాను కదా. ప్రియా అక్క మీ గురించి ఏమన్నారో తెలుసా? ఆవిడికి మీరు సొంత అక్క కన్నా ఎక్కువట. మీకు తెలుసా, మీనాక్షి అక్క ఉదయం నుంచి టీ కూడా తాగలేదు. మీరు తినేంత వరకు అక్క కూడా ఏం తిననంటుంది, మొండిపట్టి కూర్చుంది. అంతేకాదు, పాస్తా చేస్తూ కూడా మీనాక్షి అక్క నాతో అంది ప్రియా నాకు సొంత చెల్లి లాంటిదని. నేను వెంటనే ప్రియ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాను. నేను కూడా వెళ్ళి మీనాక్షి అక్కకి సారీ చెప్తాను. ఉమ్. ఏ ప్రియా, నేను నిన్ను కలవటానికే వస్తున్నాను. నేనే ముందు మిమ్మల్ని కలవాల్సింది, అక్కడికే బయలుదేరాను. ఐఎమ్ సారీ. నేను మీకు నిజంగా సొంత చెల్లెల్లా కనిపిస్తున్నానా? మరి కాకింకేంటి? అత్తయ్య గారు చూస్తున్నారుగా, మీ ఇద్దరి కోడళ్ల మధ్య గొడవ సద్దుమడిగింది. అసలు ఈ పిల్ల ఏం చేసి వీళ్ళని మార్చింది? అత్తయ్య గారు, నిన్న జరిగిన దానికి క్షమించండి. అవునండి అత్తగారు, నన్ను కూడా మన్నించండి. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండటం నాకెంతో ఆనందాన్నిస్తుంది.
అత్తయ్య గారు, మీరు లవ్లీతో ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు లవ్లీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తనకు మళ్ళీ ప్రియా మీనాక్షిల మధ్య బంధం మరింతగా పెరిగిందనిపించవచ్చు కదా. బహుశా తనకిది తెలియదనుకుంటా. ప్రతి సంబంధం అద్దాల మేడ లాంటిదని. ఒకవేళ అది కూలిపోతే మళ్ళీ దాన్ని కట్టడం దాదాపుగా అసాధ్యమే. కూలిపోయిందని కట్టించినా ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది కదా. అయినా ఈ లవ్లీ ఎన్ని ఉపాయాలు వెయ్యని తనిలా బంధాలను కలిపినా, తన పద్ధతిలో ఎన్ని పనులు చేసినా నేను వాటినెన్నటికీ అంగీకరించను. అలాగే తనతో మా బంధాన్ని కూడా. వదిలేండత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకుందరు గాని రండి. ఈ రోజు కార్తీక్ ఇంకా రాలేదేంటి? ఇంత లేట్ అయింది. ఓ కిచెన్ పని అంతా అయిపోయింది. లవ్లీ, కార్తీక్ భోజనాన్ని నేను వేరేగా పక్కన తీసి పెట్టాను. తను రాగానే వేడి చేసి వడ్డించు, సరేనా? అలాగే అక్క. నీకిష్టం లేకపోతే నేను వడ్డిస్తానులే. పర్వాలేదు, మీరెళ్ళి పడుకోండి. కార్తీక్ వచ్చేంత వరకు వెయిట్ చేసి భోజనం వేడి చేసి వడ్డిస్తాను. పర్వాలేదుగా? పర్లేదు. అయితే మంచిది. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలా కూర్చుంటాను. కార్తీక్, నువ్వు ఇంత లేటుగా ఎందుకొచ్చావు? నేను మా అమ్మకు లేటుగా వస్తానని చెప్పే వెళ్ళాను. నువ్వెందుకు అడుగుతున్నావు? ఎందుకు అడగకూడదు? నేను నీ వైఫ్ని. నాకు కూడా తెలియాలి కదా. అసలు నీకు తెలుసా నేనెంత టెన్షన్ పడుతున్నానో? లవ్లీ, నీకు నా గురించి టెన్షన్ పడాల్సిన, నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంట్లో నా గురించి ఆలోచించేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఏ అంత ఘనకార్యం ఏం చేసావని? మళ్ళీ ఇంకో అబద్ధం ఆడావా? మరో కొత్త నాటకం ఆడావా? లేదు, అలాంటిదేం లేదు. కార్తీక్, నువ్వు నన్ను అడగవా ఈ రోజు ఇంట్లో ఏం జరిగింది అని? నీకు తెలుసా, ఈ రోజు మీనాక్షి అక్క, ప్రియా అక్క ఒక కుర్తా విషయంలో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. నాకెంతో బాధ అనిపించింది. అప్పుడు నేను లవ్లీ స్టైల్లో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేశాను. ఎందుకలా అయిందంటే ప్రియా అక్క వల్ల మీనాక్షి అక్క ఫేవరెట్ కుర్తా మిస్ప్లేస్ అయింది. మేము నీకు ఉదయం ఇచ్చిన బట్టల్లో ఒక రెడ్ కుర్తా కూడా ఉండాలి. అది నాకెంత ఫేవరెట్. అది ఇప్పుడు ఇందులో లేదు. నా వల్లే పోయిందిగా. నేను మీకు క్యాష్ ఇస్తాను, కొత్తది కొనుక్కోండి. ప్రియా అక్క డ్రై క్లీనర్ కి ఫోన్ చేసి వెంటనే ఈ కుర్తాని క్లీన్ చేసుకుని తీసుకురమ్మంది. అవునా? ఆవిడికి మీరు సొంత అక్క కన్నా ఎక్కువట. మీనాక్షి అక్క ఉదయం నుంచి టీ కూడా తాగలేదు. మీరు తినేంత వరకు అక్క కూడా ఏం తిననంటుంది. మొండి పట్టి కూర్చుంది. అర్థమైందా కార్తీక్? అప్పుడప్పుడు నిజాన్ని దాచడం వల్ల మంచి కూడా జరుగుతుంది. వావ్, అంత గొప్ప పని చేసావా? అసలు సూటిగా నేను మళ్ళీ అబద్ధం చెప్పానని ఎందుకు అంగీకరించు? లవ్లీ, అబద్ధం చెప్పడం అనేది ఏ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కదా, నీకెప్పుడు అర్థమవుతుంది? అయినా నువ్వు చాలా తెలివైందనివి. ప్రియా వదిన, మీనాక్షి వదిన నీ మాటలు ఎలా నమ్మారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఆ అర్హతను ఎప్పుడో పోగొట్టుకున్నావు. అలాగే ఇంకో విషయం, కార్తిక్ స్టైల్. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఇంకెప్పుడు నా గురించి ఎదురు చూడడం గానీ నా గురించి ఆలోచించడం అనేది మానుకో. కార్తీక్, జరిగిందేదో జరిగింది. కనీసం భోజనం చేసి వెళ్ళు. నేను బయట తినేసి వచ్చాను.
అరే ఏ నువ్వా? నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చా? అత్తయ్య గారు, అది నేను మీ కాళ్ళు ఒత్తేందుకు వచ్చాను. మీరు బాగా అలసిపోయి ఉంటారని మీ కాళ్ళు మాలిష్ చేయడానికి వచ్చాను. మీరు విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. అది సరే కానీ నా కాలు ఎందుకు తడిగుంది? అదే అత్తయ్య గారు, నా చెయ్యి తడిగా ఉంది, చూసుకోలేదు, సారీ. అత్తయ్య గారు, మీరు హాయిగా పడుకొని నిద్రపోండి, నేను మీ కాళ్ళు ఒత్తుతాను. అత్తగారు, నేను మీకోసం పాల్లో పసుపేసి తీసుకొచ్చాను. ఇది తాగితే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓయ్ లవ్లీ, నేను చేయాల్సిన పనంతా, అదే కిచెన్ లో పనంతా అయిపోయింది. నేను పళ్ళు వల్ల బాగా అలసిపోయాను. నువ్వు సరే నుండి విశ్రాంతి తీసుకుంటాను. ఇంకేమైనా పనులుంటే పర్వాలేదు, నాతో చెప్పు, నేను చేస్తాను. అక్క, ఇంకా ఏం పనులు లేవు, మీరు వెళ్ళి పడుకోండి. అరే అమ్మాయి మీనాక్షి, నేను తాగడానికి నా గదిలో మంచినీళ్ళు లేవు, కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు. అక్క, ఆ గ్లాస్ నేను తీసిస్తాను. ఇదిగో తీసుకోండి. ఈ వెంట్రుక అయ్యో అత్తగారు, మీకు కనిపించట్లేదా ఇది కుక్క వెంట్రుకని? ఏంటి కుక్క వెంట్రుక?